అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ప్రస్తుతం జరుగుతున్న అంశాల గురించి మనతో మాట్లాడడానికి అడ్వకేట్ బాలగారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు చాలా సెన్సేషన్ అవుతున్న విషయం ఏంటి అంటే ఒక ముంబై అమ్మాయిని ఆంధ్రప్రదేశ్‌కొచ్చి హింసించడం. సో జిత్వాని హీరోయిన్. సో ఏం జరిగింది ఏంటి అన్నది మా వాళ్ళకి చాలా మందికి క్లారిటీ లేదు. ఈవెన్ నాకు కూడా. సో మీ ద్వారా అసలు ఏం జరిగింది అన్నది నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడే నాకు మీడియా మిత్రుల ద్వారా 18 పేజీల ఆమె చరిత్రని ఒక బుక్ రిలీజ్ చేశారు వైసీపీ వాళ్ళు. బా వైసీపీ వాళ్ళు Yes. రిలీజ్ చేశారు. వైసీపీ వాళ్ళు ఆల్మోస్ట్ 18 పేజీల దరిదాపులు ఉంది. ఇదిగోండి ఇప్పుడే కావాలంటే జూమ్ చేయండి. మీడియా మిత్రుల ద్వారా ఆమె 18 పేజీల పీడిఎఫ్ ఫైలు నాకు జస్ట్ ఇప్పుడే ఫార్వర్డ్ చేశారు. ఓకే. అసలు ఆమె చేసిన బాగోతాలు, ఆమె చేసిన నాటకాలు, ఆమె చేసిన కథనాలు, ఆమె చేసిన కార్యక్రమాలు ఏ విధంగా ఏంటి అనేది ఒకటి ఆడవాళ్ళు తప్పు అని నేను అన్నాను ఎప్పుడు కూడా. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్కి మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి నేను. ఉమెన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి, ఉమెన్ ఇండిపెండెంట్గా ఉండాలి, ఉమెన్ చాలా సెక్యూర్డ్గా ఉండాలి, ఉమెన్ చాలా ఓపెన్గా ఉండాలి, సొసైటీలో స్కేర్ అనేది లేకుండా ఉమెన్ తిరగగలగాలి, అంత స్వేచ్ఛ రావాలని కోరుకునే వ్యక్తి. దాని గురించి నేను చాలా రకాలుగా పనిచేసే వ్యక్తిని. ఈవెన్ ప్రాస్టిట్యూట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాని గురించి కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన దాని మీద నేను మన తెలుగు రాష్ట్రాలలో కూడా దీని గురించి కూడా చాలా అంశాల మీద మాట్లాడాను. ఎవరు ప్రాస్టిట్యూట్స్ని అబ్యూస్ చేయకూడదు, వాళ్ళకి సివిల్ రైట్స్ ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉంటాయి, ఎవరి పర్సన్స్ వాళ్ళకు ఉంటాయి అని చెప్పేసి. అలాంటిది ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే ఈజీ ఎర్నింగ్ మనీ కోసం చాలామంది అమ్మాయిలు మోస్ట్ ప్రాబ్లీ కొంచెం బిలో మిడిల్లో ఉన్న ఫ్యామిలీస్ కావచ్చు, లేదు అబో రేంజ్లో ఉన్న ఫ్యామిలీస్ కూడా వాళ్ళ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ మెయింటెనెన్స్ గురించి అంటే ఒక ప్యాషన్ అయిపోయింది. ఫస్ట్ ఒక అబ్బాయిని లవ్ చేయి, ఆ అబ్బాయిని కొద్దిసేపు టైం పాస్ చేయి, ఎంజాయ్ చేయి, దెన్ ఇంకొక అబ్బాయిని సెలెక్ట్ చేయి, ఇంకొక ఎంజాయ్ చేయి. ఈ క్రమంలో ఏమైపోతుందంటే వాళ్ళ పర్సనల్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు చాలామంది అనుకుంటారు, ఇప్పుడు చూపిస్తున్నారు మీడియా వాళ్ళు కూడా, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఆ చూపించే మీడియా ఛానల్లో ఉన్న యాంకర్లు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే రిపోర్టర్లు కావచ్చు, వీళ్ళకి కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. లేకుండా నేను పరమశుద్ధ నేను చెప్పుకునేంత సినిమా లేదు. అలా ఎవరైనా వచ్చి నా ముందర చెప్పండి నేను చెప్తాను అలా బాగోతాలని. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కామన్. మగవాడు అన్న తర్వాత, ఆడవాళ్ళు అన్న తర్వాత డెఫినెట్గా ఎవరికైనా క్రష్ అనేది ఉంటుంది. అది న్యాచురల్. ఇట్స్ జనరిక్ కదా అది. అంటే ఏం కన్వే చేయాలనుకుంటున్నారు? చెప్తాను, అక్కడికే వస్తున్నాను. సో అలాంటప్పుడు ఆ అమ్మాయిని ఒక అబ్బాయి మోసం చేశాడనో లేకపోతే ఇంకోటి ఇప్పుడు అలిగేషన్స్ అన్ని తీసుకొస్తున్నామా, రైట్? వాళ్ళు 18 పేజీల దాంట్లో వదిలిన దాంట్లో చూస్తే మనము పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసు అయింది. 2024 ఫిబ్రవరిలో విజయవాడలో కేసు అయిందని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ గో ఆన్ అని చెప్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఈమె పూణే, బాంబే, ఢిల్లీలో కూడా ఇట్లా చాలా మందికి ఎర్రలేసి రియల్ ఎస్టేట్ వాళ్ళని కావచ్చు, లేకపోతే బడా బిగ్ వాళ్ళు అంటే కొంచెం విఐపి స్టేటస్ ఉన్న వాళ్ళని ఈ అమ్మాయి కనెక్ట్ అయ్యి వాళ్ళతో తినకున్న ఒక స్కిన్ టోల్ కావచ్చు, గ్లామర్ కావచ్చు, దీన్ని చూపించి ఎరవేసుకొని అమ్మాయి బెనిఫిట్ పొందడం అనేది జరుగుతుంది. ఒకరితో అంటే మోసం చేశారు అనుకోవచ్చు, ఇద్దరు ఓకే, ముగ్గురు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉండరు కదా, అంత కాన్షియస్ లేకుండా ఉండదు కదా. ఈ అమ్మ కూడా డెఫినెట్ గా కాన్షియస్ ఉండే ఉంటుంది. అంటే విచారణ అని చెప్పి అధికారులు కూడా ఆమెను అత్యాచారం చేశారని చెప్పి చాలా అలాంటి సందర్భాలు ఉంటే మాత్రం డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. అధికారులు అలా చేస్తే కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, నో డౌట్. విక్టిమ్ ఇప్పుడు ఈ అమ్మాయి మోసపోయింది, 10 మందితో మోసపోవచ్చు, 20 మంది మోసమే మోసపోయింది అని అనుకున్నప్పుడు అది నిజంగా మోసమా, లేకపోతే ఈ అమ్మాయి క్రియేట్ చేసిన ఒక స్క్రీన్ ప్లేనా అనేది ఆలోచించాలి. పోలీసు వాళ్ళు అలాంటి సందర్భాలలో ఈ అమ్మాయిది లేదు, చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు అనుకోండి, సపోజ్ ఈ అమ్మాయి 10 మందిని మోసం పోయినారు అని చెప్పేసి అంటే మోసం పోవడం అంటే ఏంటి, వాళ్ళ డబ్బులు తీసుకొని మోసపోవడం కాదు కదా. ఇప్పుడు సెక్సువల్ అబ్యూస్ చేస్తున్నారంటే ఒకరు, ఇద్దరు, ముగ్గురు, రైట్? నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉండదు. ఇప్పుడు ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు 4 గోడల మధ్యలో వాళ్ళు బట్టలతో ఉంటారో, బట్టలు లేకుండా ఉంటారో, లేకపోతే ఏ విధంగా ఉంటారో అది వాళ్ళ విష్. అలాంటి సందర్భాలలో కొంతమంది ఫొటోస్ తీసుకుంటారు, కొంతమంది వీడియో కాల్స్ చేసుకుంటారు, ఇంకొంతమంది అదే పనిగా వీడియో షూట్ చేసుకొని ఈ మధ్యకాలంలో చూస్తున్నాం యాపిల్ ఫోన్లలో సేవ్ చేసుకొని పెట్టుకొని చూసుకునే ఇట్లా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాంగిల్స్ పర్సన్స్ వచ్చారు. మన హైదరాబాద్లో కూడా ఉన్నారు, మాదాపూర్ ఏరియాలో లేరా ఉన్నారు. బట్ అంటే ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందండి? మన ఆంధ్ర తెలంగాణలో ఆడుతున్న అన్ని తెలుగు సినిమాలలో హీరోయిన్ ఏమో ఆంధ్ర నుంచి లేకపోతే తెలంగాణ నుంచి వచ్చారా ఏంటి? అంటే ఇది సినిమాకి సంబంధించి అమ్మాయి సినిమా హీరోయినే కదండి. అమ్మాయి సినిమా హీరోయిన్ కాబట్టే ఇప్పుడు ఎక్కడో చోట కనెక్ట్ అయి ఉంటది.
ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎక్కడో చోట తీసుకొచ్చాము అని. ఎక్కడో చోట ఏదో ఒక ప్లేస్ లో ఎక్కడో అందరికీ కనెక్ట్ అయి ఉంటారు. సినిమా వాళ్ళు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, లేకపోతే విఐపీస్ జోన్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ ఒక హబ్లు. ఇప్పుడు హబ్లు ఏంటి? పబ్బు, డిస్కోటెక్, లేకపోతే మంచి మంచి ఇప్పుడు కొత్తగా రెస్టారెంట్లు అనమాట. టీ కాఫీ చాయ్ రెస్టారెంట్లు. ఆడ వెళ్తే 500 రూపాయలు కాఫీ టీ ఉంటుంది. ఏం రెస్టారెంట్లో ఏమో నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా. 1500 రూపాయల రెస్టారెంట్లో పెద్ద పెద్ద హోటల్కి వెళ్తారు, అది సెక్యూరిటీ. ఆడ వెళ్ళేది దేనికోసం అంటే టీ కాఫీ తాగడానికి అంటారు. ఓన్లీ డిస్కషన్ చేసుకోవడానికి కూడా రూమ్స్ బుక్ చేస్తారు. పెద్ద పెద్ద తాజ్ హోటల్స్, లేకపోతే కాకతీయ హోటల్స్, ఐటీసీ హోటల్స్, ఇవన్నీ ఏంటి? డిస్కషన్ చేసుకోవడానికి హోటల్ బుక్ చేసుకుంటారు. గెస్ట్లు వస్తారు, ఏం డిస్కషన్ ఉంటుంది తెలియదు. పొలిటీషియన్ డిస్కషన్ ఉంటుంది, సినిమాల డిస్కషన్ ఉంటుంది, విఐపీల డిస్కషన్స్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఆర్టిస్టులు డిస్కషన్ ఏకంగా ఇప్పుడు వీళ్ళు కాస్టింగ్ చేయడం కోసం కూడా అక్కడ పెడతారు, ఆడిషన్స్ పెడతారు. అంటే సాధారణంగా ఒక ఇండస్ట్రీ నుంచి ఇంకొకరికి రావడం అనేది కామన్. అంటే ఎక్కడ టాలెంట్ ఉంటే లేకపోతే ఎక్కడ అవసరం ఉంటే వాళ్ళు తీసుకుంటారు. కానీ గవర్నమెంట్ కి సంబంధించి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వేరే రాష్ట్రంలో నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఈ అమ్మాయి అలిగేషన్ చేస్తుంది, బాగుంది. వాళ్ళు కూడా 18 పేజీలో ఈమె బాగోతా అని ఓపెన్ చేసి పెట్టారు. ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ మీడియా అలిగేషన్స్ చేస్తుంది, రైట్, బాగుంది. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన ఇప్పుడు వేయాలనుకుంటే అన్ని వేయాలి. ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్లో వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ఉంటాయి. ప్రతి పర్సనల్ లైఫ్లో పొలిటీషియన్, మీడియా దూరిపోవడం కరెక్ట్ కాదు, చాలా వరకు కరెక్ట్ కాదు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. గత 3 నెలల నుంచి మీరు అబ్జర్వ్ చేశారు, ఆల్మోస్ట్ మీరు మే, జూన్ నుంచి చూస్తే ఈ పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్, ఈ వీడియోలు ఇవే ఉన్నాయి తప్ప ఇంకేమన్నా అసలు అది ఏమన్నా యూస్ఫుల్లా? నన్ను అడిగితే పిఐబి ఏం చేస్తుందో తెలియదు, నిద్రపోతుందో తెలియదు. ఢిల్లీలో కూర్చొని నిద్రపోతున్నట్టున్నారు. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మీడియా వాడు ఏం చేస్తున్నాడు? వాడు నిద్రపోతున్నాడు. ఐఎంపీఆర్ స్టేట్లో ఉంటాయి, వీళ్ళు ఏం చేస్తున్నారు? కడుపుకు తింటున్నారు కదా. కమిషనర్లు నెల జీతం తీసుకుంటారు కదా, కనీసం మానిటర్ చేయరా? ఏమేస్తున్నాయి న్యూస్లో, ఏం పెడుతున్నారు, నిజంగా పబ్లిక్ యూస్ వచ్చే న్యూస్ ఉందా లేదా అని చెప్పేసి అని. పనికి మాలిన న్యూస్ నిజం చెప్పాలంటే. ₹1 కూడా పబ్లిక్ ఉపయోగపడే న్యూస్ లేవు ఇప్పట్లో. ఎవరో రాస్తారు అని అంటారు, వాడి లైఫ్తో మనకెందుకు? ఎవరో ఆ వైజాగ్లో గ్లామర్ ఫిగర్ అంటారు, ఆమెతో మనకెందుకు? ఏం అవసరం ఉంది? నిజంగా మీరు అలా చేయాలనుకుంటున్నారా? ఈక్వాలిటీ పాటించాలనుకుంటున్నారా? ఈక్వాలిటీ బిఫోర్ లా కదా, ఆర్టికల్ 14 మీరు వైలేట్ చేయకూడదు కదా. చాలా మంది ప్రజలు ఇలా బాధపడుతున్నారు. వాళ్ళందరూ కెమెరా పెట్టండి, వాళ్ళవన్నీ కూడా పెయ్యండి మీడియాలో. ఎందుకేరా? ఏం వాళ్ళకు ఇప్పుడు వీళ్ళందరూ కేసులు పెట్టద్దా వీళ్ళ మీద? పబ్లిసిటీ. వాళ్ళందరూ కేసులు పెట్టద్దా? వాళ్ళ వీడియో వేసాం, ఆ వీడియో వేయట్లేదని చెప్పేసి అని. అప్పుడు ఏంది పరిస్థితి? ఇప్పుడు 100 మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు ఆర్టికల్ 14 వైలేట్ చేశారండి, వాళ్ళ వీడియోలో వేశారు, మా వీడియోలు వేయట్లేదు, మామూలు రికార్డ్ చేయట్లేదు అని. అప్పుడు ఏం పరిస్థితి? ఏం చేస్తారు వీళ్ళందరూ? అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళు 18 పేజీలు రిలీజ్ చేశారు అంటున్నారు. ఏదైనా తప్పుంటే అసలు ఆమె ఏందో తెలుసుకోండి ముందు, తర్వాత మా గురించి మాట్లాడండి అన్నదానికి రిలీజ్ చేశారా? లేకపోతే మాదేం లేదు అంత ఆమెదే? ఇప్పుడు ఒకటండి, ఒక రిలేషన్షిప్ ఉన్న తర్వాత డెఫినెట్గా వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది, అలిగేషన్స్ ఉంటాయి, ఉండకుండా ఉండవని నేను చెప్పను. అది ఏదో ఉంటుంది. అది రిలేషన్షిప్ చెడిపోయినప్పుడు ఇలాంటివన్నీ బయటకు వస్తాయి. అంటే ఇద్దరి మధ్య జరిగేది ఓకే ఫైన్. ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి మధ్యలో జరిగిన అవన్నీ బయటకు వస్తున్నాయి కదా, ఇన్ని రోజుల నుంచి ఎందుకు బయటకు రాలా? ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆమె వెనకున్న నీకు ప్రెజర్ ఉన్నప్పుడు నువ్వు ఇమీడియట్లీ ఎందుకు రాలేదు? నువ్వు బాంబేలో కంప్లైంట్ చేసి ఉండొచ్చు, లేదంటే ఢిల్లీలో కంప్లైంట్ చేసి ఉండొచ్చు. ఈ కొత్త చట్టాలు బిఎన్ఎస్ఎస్ రాకముందే సిఆర్పిసిలో సుప్రీంకోర్టు చాలా జడ్జ్మెంట్ ఇచ్చింది కదా, 0 FIR ఎక్కడైనా చేయొచ్చు అని చెప్పి. అమ్మాయి అంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉన్నారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో చెయ్యకు, కర్ణాటకలో పోయి చెయ్యి, తెలంగాణలో చెయ్యి. తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మరి ఇక్కడ చేసి ఉండొచ్చు కదా. ఎక్కడైనా చేయొచ్చండి. ఇలాంటి సెక్సువల్ అబ్యూజెస్ కి సంబంధించిన అమ్మాయికి భయం ఉంటే ఏ పోలీస్ స్టేషన్లో అయినా 0 FIR చేయొచ్చు. కోల్కతాకి వెళ్ళి చేయొచ్చు, మిజోరాంకి వెళ్ళి చేయొచ్చు, నాగాలాండ్కి వెళ్ళి చేయొచ్చు, మణిపూర్కి వెళ్ళి చేయొచ్చు, మహారాష్ట్రకి వెళ్ళి చేయొచ్చు, ఢిల్లీకి వెళ్ళి చేయొచ్చు, రాజస్థాన్కి వెళ్ళి చేయొచ్చు, గుజరాత్కి వెళ్ళి చేయొచ్చు, మధ్యప్రదేశ్కి వెళ్ళి చేయొచ్చు, ఛత్తీస్గఢ్కి వెళ్ళి చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. 0 FIR ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. యూ కెన్ గో అండ్ లాడ్జ్ అండ్ కంప్లైంట్. వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు కన్సర్న్ ఏరియాకి, అది వాళ్ళ హెడ్ ఎక్. మీరు ఎందుకు ఆ పని చేయలేదా? ఇంత మీడియాలలో ఇంత ఎక్స్పోజ్ చేస్తున్నాం, ఇంత ఎక్స్పోజర్ లో ఉంది. ఎందుకు రాలేదు అనేది మీరేమనుకుంటున్నారు? ఇట్స్ వెరీ సింపుల్ అండి. కాంట్రాక్ట్ బ్రీచ్ అయింది. సింపుల్ చెప్పాలంటే కాంట్రాక్ట్ బ్రీచ్ అయినప్పుడు ఇలాంటివన్నీ బయటకు వస్తుంటాయి. వాళ్ళ మధ్యలో ఉన్న మ్యూచువల్ కాంట్రాక్ట్ అవుతుంది, బ్రీచ్ అయింది. బ్రీచ్ అయింది కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అంతకుమించి ఏముంది అక్కడ? సో ఇద్దరిది తప్పుంది అంటారు. ఇక్కడ తప్పులు ఒప్పుల గురించి నేను మాట్లాడాను. ఎందుకంటే
అసలు తప్పు ఒప్పు ఎవరు డిసైడ్ చేస్తాడు నాకు అర్థం కాలేదు. మెజారిటీ పీపుల్ ఏది తప్పు అంటే తప్పు, మెజారిటీ పీపుల్ ఏది ఒప్పు అంటే అది ఒప్పు, అంతేనా? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఒక అమ్మాయి అబ్బాయికి పెళ్లి చేయడానికి ఒక ఫ్యామిలీ వాళ్ళు ఒక వర్షంలో చేస్తారు, ఇంకో ఫ్యామిలీ వాళ్ళు ఇంకో వర్షంలో చేస్తారు. వీళ్ళేమో ఇది సాంప్రదాయం అంటారు, వాళ్ళేమో అది సాంప్రదాయం అంటారు. ఏది సాంప్రదాయం అంటే నీకు నచ్చింది నీకు సాంప్రదాయం, వాడికి నచ్చింది వాడికి సాంప్రదాయం, అంతే కదా? మళ్ళీ ఏమంటారు, లేదు ఇది మొత్తం మన కుటుంబాలకు సంబంధించిన సాంప్రదాయం, అది ఇలానే ఫాలో అవ్వాలి అని కొంతమంది అంటారు. లేదు మా కుటుంబంలో ఇలా. వాట్ ఈస్ దిస్? నాకు అర్థం కాల. సాంప్రదాయం అనేది ఎక్కడైనా స్టాటిక్గా ఒకటే ఉంటుందా? అయినా మీకు ఎప్పుడు పడితే అప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుందా? రకరకాల టైప్లో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇదేం సాంప్రదాయం? నాకు అర్థం కాలేదు. నిజంగా సాంప్రదాయం పాటిస్తే అన్నీ పాటించాలి. సగం పాటించి సగం పాటించకుండా ఇది ట్రెండ్ అనడము, లేకపోతే ఇప్పుడు కొత్త ట్రెండింగ్లో ఉన్నారు కాబట్టి కల్చర్ మారిందని చెప్పడం. మరి కల్చర్ మారినప్పుడు సాంప్రదాయం ఎందుకు? పోను ఇంకా నాకు తెలిసి కొద్ది రోజుల్లో అసలు సొసైటీలో డొమెస్టిక్ లైఫ్ అనేది ద వరస్ట్ సిచ్యువేషన్స్కి వచ్చేస్తుంది ఇండియాలో. ఫారెన్ కంట్రీస్ బెటర్ మనతో పోల్చుకుంటే. డైవర్సిటీ ఆఫ్ యూనిటీ అని అనుకుంటున్నాం, కానీ నిజం చెప్పాలంటే మనం డైవర్సిటీ ఆఫ్ యూనిటీలో లేము, డైవర్సిటీ ఆఫ్ డైవర్షన్స్లో ఉన్నాం. మనం యూనిటీ పక్కకి వెళ్ళిపోయింది. అసలు ఇంట్లోనే యూనిటీ ఉండట్లేదు. తల్లి చెప్తే పిల్ల వినదు, పిల్ల చెప్తే తల్లి అర్థం చేసుకోదు, తల్లిదండ్రులు పట్టించుకునే సమస్యలు లేవు. అసలు ఏంటంటే స్కూల్లో బేసిక్సే లేవండి. స్కూల్లో బేసిక్స్ లేవు. అలాంటి స్కూళ్ళలో మనం చదివించుకుంటున్నాం. ఏమైనా పడితే నెలకి 5 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు యూకేజీ ఎల్కేజీలకు కడుతున్నారు. ఈ స్కూల్ ఆ స్కూల్ రకరకాల స్కూల్. ఏసీలో ఉంటేనే చదువు వస్తుందా? నాన్ సెన్స్. దీనికి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కు ఇద్దరు కూడా కలిసి ఒక ప్రాపర్ ప్రపోజల్ తీసుకొచ్చి ఒక స్ట్రీమ్ లైన్ చేస్తే తప్ప హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ కంట్రీ బాగుపడే చరిత్రలు ఉండవు. నన్ను అడిగితే ఇంకా ఖండాలం అవుతుంది. సోషల్ మొరాలిటీస్ పోతాయి. చూద్దాం. ధన్యవాదాలండి.